నమస్కారం రంగారెడ్డి జిల్లా వార్తలకు స్వాగతం నేను రాజేష్ ముందుగా ముఖ్యాంశాలు కాప్రా చెరువులో అక్రమంగా నిర్మిస్తున్న దేవాలయ పనులను అడ్డుకున్న రెవెన్యూ అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధుల ప్రోత్సాహంతోనే కబ్జా చేస్తున్నారన్న బీజేపీ నాయకులు సేవా కార్యక్రమాలతోనే గుర్తింపు లభిస్తుందన్న కేహెచ్ఆర్ ట్రస్ట్ చైర్మన్ హెచ్ఎల్ కాలనీలోని విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాల పంపిణీ తిరుమలగిరిలో జిల్లా సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్ అలరించిన విద్యార్థుల ప్రదర్శనలు ప్రతి ఒక్కరూ గాంధీ మార్గాన్ని ఎంచుకోవాలన్న గాంధీ కింగ్ ఫౌండేషన్ ప్రతినిధులు ఖైదీల పిల్లలకు 3 లక్షల రూపాయలు విరాళం అందజేత గాంధీ కింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైల్లోని ఖైదీల పిల్లలకు విరాళాన్ని ప్రకటించారు. ప్రతి ఒక్కరూ గాంధీ మార్గంలో నడవాలని తానా ఫౌండేషన్ మాజీ అధ్యక్షులు కోమటి జయరాం అన్నారు. క్షణికావేశంలో చేసిన తప్పులు జీవితాంతం బాధిస్తాయి. అయితే ఆ తర్వాతైనా గాంధీ మార్గంలో వెళ్లేందుకు మనం ప్రయత్నించాలని తానా ఫౌండేషన్ మాజీ అధ్యక్షులు కోమటి జయరాం అన్నారు. చర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైల్లో ఖైదీలతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గాంధీ కింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కోర్సులో చేరినట్లయితే గాంధీ గురించి పూర్తిగా తెలుసుకోవచ్చన్నారు. 3 నెలల పాటు నిర్వహించే ఈ కోర్సులో ఎన్నో మంచి విషయాలు నేర్చుకోవడమే కాకుండా సన్మార్గంలో నడుస్తారన్నారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో జైల్లోని ఖైదీల పిల్లలకు 3,50,000 రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఖైదీలు చాలా ఉత్సాహంగా పాల్గొనగా ఖైదీలతో గడపడం ఎంతో సంతోషంగా ఉందని జయరాం అన్నారు. ఆచరణలు ఎట్లా జరిగినాయి ఆ సిద్ధాంతాల గురించి మీకు అందరికీ చెప్పడానికి మాకు ఈ అవకాశం ఇచ్చేందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఎంతో బిజీగా ఉండే జయరాం గారు వచ్చారు ఈ రోజున మనకు. ఇక్కడ చాలా చాలా బిజీ పర్సనాలిటీ జయరాం గారు, కోమటి జయరాం గారు. అమెరికాలో రోజు పత్రికల్లో వాటిలో వీటిలో అమెరికాలో వారు ఎంతో బిజీగా ఉంటారు. వారిని మా ప్రసాద్ గారు తీసుకొచ్చారు. మీరు చాలా అదృష్టవంతులు ఇవాళ జయరాం గారిని చూశారు. సిబ్బందికి, జైలు సిబ్బందికి ముఖ్యంగా నేనేం చేసుకుంటానయ్యా, నా జీవితం ఏదైతే చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేంత వరకు నేను చేసిన ఉద్యమాలు కథ అంతా ఉంది కదా, నా జీవితమే నా సందేశం అని చెప్పి రాసి అందరికీ ఇచ్చి నా జీవితాన్ని ఎవరు చదువుతారో వాళ్ళకి తెలుస్తుంది నా సందేశం ఏంటంటే. बीच में गांधी जी को जानने समझने के लिए एक कोर्स चला रहे हैं और उस कोर्स के माध्यम से आपको गांधी जी के बारे में जानने और समझने का मौका मिलेगा. गांधी जी भी हम आप लोगों की तरह ही बिल्कुल साधारण से व्यक्ति थे, लेकिन अपने कर्मों के द्वारा वो महान बने और आज हम लोगों के पथ प्रदर्शक बने हुए हैं. मीटीवी న్యూస్ కీసరా. కుత్బుల్లాపూర్ మండలం నిజాంపేట గ్రామంలోని 60 గజాల స్థలంలో పేదవారికి పట్టాలు ఉన్నా పొజిషన్ చూపించడం లేదని స్థానిక నాయకుడు నరసింహారెడ్డి ఆరోపించారు. ఈ మేరకు పేద ప్రజలకు న్యాయం చేయాలని కోరుతూ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్కు వినతిపత్రం అందజేశారు. కుత్బుల్లాపూర్ మండలంలోని నిజాంపేట గ్రామంలో పేద ప్రజలకు 60 గజాల స్థలం కేటాయిస్తూ ప్రభుత్వం పట్టాలు మంజూరు చేశారని స్థానిక నాయకుడు నరసింహారెడ్డి అన్నారు. ప్రభుత్వం పట్టాలు మంజూరు చేసినా అధికారులు పొజిషన్ చూపించడం లేదని ఆయన ఆరోపించారు. ఈ మేరకు పట్టాలు కలిగి ఉన్న పేద ప్రజలకు న్యాయం చేయాలని కోరుతూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్కు వినతి పత్రం అందించారు. పేద ప్రజల సమస్య సత్వర పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యేను కోరామని నరసింహారెడ్డి తెలిపారు. సమస్య పరిష్కారంలో ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్లు వారు పేర్కొన్నారు. ప్లాట్ల గురించి 60 గజాల ప్లాట్ల గురించి సమస్య 6 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఈ యొక్క సమస్య గురించి గ్రామంలోని బీద ప్రజలు అందరూ కూడా ఎస్సీలు బీసీలు అన్ని గరీబ్ వాళ్ళకి ఇచ్చినటువంటి పట్టా సర్టిఫికెట్లు ఇంతవరకు కూడా పొజిషన్ అనేది ఇవ్వకపోవడము, ఈ మధ్యకాలంలో వచ్చినట్టు వాణి ప్రసాద్ గారు కలెక్టర్ గారు ఈ యొక్క పట్టాలను మున్సిపల్ ఏరియాలో ఉన్నాయని చెప్పి జియో ప్రకారంగా క్యాన్సల్ చేస్తా అని చెప్పి ఒక రిపోర్టు ద్వారా మాకు తెలియజేయడంతో అదేవిధంగా గ్రామస్తులు ఎస్సీల తరఫున మేము హైకోర్టుకు పిటిషన్ వేసుకోవడం జరిగింది. ఈరోజు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చి ఈ అతి తొందరనే కలెక్టర్ని ముందుంచి అది కోర్టులో పిటిషన్ కౌంటర్ దాఖలు చేస్తే కోర్టులో
తొందర ఆర్డర్ వస్తుందని చెప్పి ఇవాళ కలెక్టర్కు వినతి పత్రం ఇస్తూ ఈ యొక్క గ్రామస్తులందరం కూడా కలిసి ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇప్పటికి ఇచ్చి 7 సంవత్సరాలు గతంలో పూర్తి అయిపోయింది. దాన్ని ఎవరు కూడా గతంలో కలెక్టర్ వచ్చి ఇచ్చిన పొజిషన్లు కూడా అప్పించింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు అందరూ కూడా నిజాంపేట పెద్దలు అందరూ కూడా అక్కజన అడవులందరూ కూడా బీసీలు ఎస్సీలు అందరూ కలిసి స్థానిక ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి ఆ రోజు ఇచ్చినవి మాకు ఇదివరకు కూడా పొజిషన్ చూపిస్తలేదు, మీరు కూడా ఉండి కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి మనం పెద్ద ఎత్తున తీసుకెళ్లి అందరం కూడా తీసుకెళ్లి పొజిషన్ అండర్ చేయమని ఎమ్మెల్యే గారిని దృష్టికి తీసుకొచ్చి ఎమ్మెల్యే గారిని కూడా అడిగింది. ఈ కార్యక్రమంలో నిజాంపేట గ్రామానికి చెందిన పలువురు మహిళలు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీటీవీ న్యూస్, షాపూనగర్. వినాయక మండపాల నిర్వాహకులు గణపతి విగ్రహాల ఏర్పాటుకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని మేడ్చల్ సీఐ రామరెడ్డి సూచించారు. మండపాల వద్ద డీజే సౌండ్కు అనుమతి లేదని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హెచ్చరించారు. ఈ వినాయక చవితి సందర్భంగా గణేష్ మండల్స్ని ఏర్పాటు చేసుకునే ఈ కార్యకర్తలందరికీ కూడా ముఖ్యంగా పోలీస్ తరఫున కొన్ని జాగ్రత్తలు తీసుకున్నామని తెలియజేస్తున్నాము. ముందుగా ప్రతి ఒక్కరు విధిగా ఇన్ఫర్మేషన్ అంటే ప్రతి ఒక్కరు కూడా గణేష్ పండళ్ళు ఏర్పాటు చేసుకునే ప్లేసు, తర్వాత అక్కడ విద్యుత్తు సంబంధించిన కన్సర్న్ డిపార్ట్మెంట్ల నుంచి ఎన్ఓసి సర్టిఫికేట్స్, తర్వాత ఈ ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వివరాలు కూడా అన్నీ కూడా మాకు ముందుగా తెలియజేయాలి. కాబట్టి మీరు ముందుగానే గణేష్ ఫెస్టివల్ ముందుగానే అందరూ కూడా ఆర్గనైజర్స్ కంపల్సరీ విధిగా పర్మిషన్స్ తీసుకోవాలి. అదేవిధంగా ఈ పండుగ సందర్భంగా మీరు కొన్ని నియమాలు పాటించాలి. కంపల్సరీ ఇద్దరు గణేష్ మండపాల దగ్గర ఉండే విధంగా 24 hours జాగ్రత్తలు తీసుకోవాలి. డీజేలు ఎవరు కూడా పెట్టడానికి పర్మిషన్లు ఎవరికి లేవు, అవి స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్గా చేయబడ్డది. ఒకవేళ ఎవరైనా మమ్మల్ని కాదని పోలీసు వారిని కాదని డీజే పెట్టినట్టయితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇది ఒక్కసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తాను. తిరుమలగిరిలోని అమ్మవారి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడు హుండీ ఆదాయం ఘనంగా పెరిగిందని ఆలయ అధికారులు, ఆలయ మండలి సభ్యులు తెలిపారు. తిరుమలగిరిలోని అమ్మవారి ఆలయంలో బోనాల అనంతరం హుండీ లెక్కింపు కార్యక్రమం మొదలైంది. ఆలయ అధికారులు, ఆలయ మండలి సభ్యులు నగదును లెక్కించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా అమ్మవారి హుండీ ఆదాయం వచ్చిందన్నారు. బంగారం, వెండి ఆభరణాలతో పాటుగా ఇతరితర కానుకలు వచ్చే వారం లెక్కించనున్నట్లు తెలిపారు. హుండీలో నగదు రూపేణా 92,605 రూపాయలు వచ్చాయని అధికారులు తెలిపారు. మీటీవీ న్యూస్, షామీర్పేట్. నిబంధనలకు విరుద్ధంగా కాప్రా చెరువులో నిర్మిస్తున్న గణపతి దేవాలయ నిర్మాణ పనులను రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. ఓ ప్రజాప్రతినిధి అనుచరులే అక్రమంగా చెరువును ఆక్రమిస్తూ తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ నాయకులు ఎన్వీవీఎస్ ప్రభాకర్ ఆరోపించారు. కాప్రా చెరువులో అక్రమంగా నిర్మిస్తున్న వినాయక దేవాలయ నిర్మాణ పనులను రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. దేవాలయ నిర్మాణం పేరిట చందాలు వసూలు చేసి దేవుని పేరిట ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి అనుచరులు కాప్రా చెరువు కబ్జాకు పాల్పడుతున్నారని బీజేపీ నాయకులు ఎన్వీవీఎస్ ప్రభాకర్ ఆరోపించారు. ప్రభుత్వం వీరిపై చర్యలు తీసుకుని వారి ఆగడాలకు అడ్డుకట్ట వేయాలన్నారు. కాప్రా చెరువు పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు నీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు చెరువులో కూడుకుపోయిన పూడికను తీసి నీటి విలువను పెంచాలన్నారు. కాప్రా చెరువు 105 ఎకరాలుగా ఉన్నట్లు గుర్తించిన జీహెచ్ఎంసీ వెంటనే చెరువు చుట్టూ ఫెన్సింగ్ వేయించి చెరువు ఆక్రమణకు గురవ్వకుండా చూడాలన్నారు. జీహెచ్ఎంసీ అధికారులు దేవాలయ నిర్మాణ పనులు నిలిపివేయడంతో ఎమ్మెల్యే అనుచరులు, జీహెచ్ఎంసీ అధికారులకు మధ్య వాగ్వివాదం జరిగింది. పోలీసుల రంగప్రవేశంతో గొడవ సద్దుమణిగింది. ఈ కప్రా చెరువుకి చాలా పెద్ద చరిత్ర ఉంది. కప్రా చెరువులో నీళ్లు ఉండటం వల్ల చుట్టుపక్కల కొన్ని వేల మంది ఇళ్లల్లో, బోర్లలో నీళ్లుండేవి. మరి అటువంటి కప్రా చెరువుని ఒకవైపున కుదిస్తూ ఇంకొక వైపున పూడుస్తూ మరి అనేక మంది పెద్ద పెద్ద వ్యాపారస్తులు కబ్జాలు చేయాలని చెప్పని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఎట్టికేలకు సర్వే చేయించినటువంటి తర్వాత 113 ఎకరాలుగా గుర్తించినటువంటి కప్రా చెరువుని ఇంతవరకు ఎందుకు ఫెన్సింగ్ వేయలేదని చెప్పని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. తక్షణమే కప్రా చెరువు యొక్క బౌండరీస్ యొక్క ఆధారంగా ఫెన్సింగ్ వేయాలని చెప్పని అధికారులను కోరుతున్నాం. మరొక వైపున FTLని తరచూ మార్చడం ద్వారా మరి అనేక మంది రియాల్టర్లకి సహకరిస్తూ ప్రభుత్వ యంత్రాంగం కూడా
కప్రా చెరువు కుదించడానికి కారణమవుతా ఉంది. కాబట్టి FTL లెక్క ఆధారంగా మరి ఎవరైతే ఆక్రమణలు చేస్తూ వస్తున్నారో అవన్నీ కూడా తొలగించాలని చెప్పని సందర్భంగా డిమాండ్ చేస్తూ మీటీవీ న్యూస్ కీసరా. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలో నివసిస్తున్న వడ్డెరలకు తమ వృత్తిలో తీవ్ర అన్యాయం జరుగుతుందని గ్రేటర్ హైదరాబాద్ వడ్డెర సంఘం అధ్యక్షులు గుంజా శ్రీనివాస్ ఆరోపించారు. కొందరు రాజకీయ నాయకులు కావాలనే వడ్డెరలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన విమర్శించారు. గౌరవనీయులు ప్రముఖ న్యాయవాది జాతీయ కార్యదర్శి అయినట్టు INTC జాతీయ కార్యదర్శి జి ప్రతాప్ రెడ్డి గారు దయామయులు ఈనాడు బడుగు బలహీన వర్గాల కార్మికులకు అండగా నిలబడి బాలయ్య నగర్లో మీరంతా ఒడ్డెర వాళ్ళు మీరు ఇక్కడికి వెళ్ళిపోవాలని చెప్పేసి కొంతమంది రాజకీయ నాయకులు కుట్ర పన్ని వాళ్ళని దౌర్జన్యం చేసినాడు. అన్నా అని చెప్పి పోగానే ఆ బాలయ్య నగర్ని కాపాడడానికి ఎంతో కష్టపడి హైకోర్టు నుంచి పోరాటం చేసి ఈనాడు బాలయ్య నగర్ నిలబెట్టిన ఘనత ప్రతాప్ రెడ్డి గారికి, జి కిరణ్ కుమార్ రెడ్డి గారు హైకోర్టు అడ్వకేట్ గారికి వారి తనయుడికి ఉన్నది. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే అక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ని ఓర్వలేని తనంతో దానికి జరగనీయకుండా ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏది ఏమైనా ధర్మం ఉన్న వైపు గెలుపు సాధిస్తారనేది మాత్రం కోట్లపైన నమ్మకం ఉంది. అదేవిధంగా ఈనాడు పోలీస్ స్టేషన్లో ఏదేదో చెప్పి తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి లారీని తీసుకొచ్చి అక్కడ పెట్టినాడు. దయామయులైనటువంటి పెద్దలు మంచి డైనామిక్ ఆఫీసర్ సుదర్శన్ గారు మన SHO ఆయన ఎంక్వైరీ చేసి నిజంగా ఇది ఫ్రాడ్, ఇటువంటి కేసులన్నీ వీళ్ళ మీద ఇండాల్సిన అవసరం లేదు, అది గవర్నమెంట్ ల్యాండ్ అయితే యాక్షన్ తీసుకుంటాం, గవర్నమెంట్ ల్యాండ్ అన్నప్పుడు కోర్టులో ఉన్నప్పుడు మాకు అవసరం లేని విషయం. ఈరోజు బాలయ్య నగర్ వాసులకు సంబంధించినటువంటి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళను అనవసరంగా పరేషాన్ చేయాలన్నటువంటి లోకల్ లీడర్లు కంకణం కట్టుకొని వాళ్ళను నానా ఇబ్బందులు పెడతా ఉన్నారు. కానీ ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని అది వాళ్ళకు అనుకూలంగా అంటే చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి అది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, గవర్నమెంట్కు ఎలాంటి సంబంధం లేదు, అది ప్రైవేట్ ల్యాండ్. బాలయ్య ఎల్లయ్యకు దానం చేసినటువంటి ల్యాండ్, అందుకని దాన్ని కబ్జా పెట్టాలని నానా ఇబ్బందులు పడి నానా కథలు చేస్తూ ఉన్నారు ఆ బాలయ్య నగర్ వాసులను. అందుకని దీన్ని క్షమించరానటువంటి విషయము. రాళ్ళు కొట్టుకొని బతికే వాళ్ళు ఉన్నారు, వీళ్ళకేదో సాయం చేయాలని చూస్తే కొంతమంది రాజకీయ నాయకులు అక్కడ జరగకుండా ప్రయత్నం చేస్తున్నారు. నేను 17 సంవత్సరాల నుంచి ఒక బాలయ్య చేరుతాను పనిచేస్తూ కంటర్లో రకరకాల ఇబ్బంది, కనీసం 30,000 రూపాయల లారీ కడకలు కొట్టి ఈ పరిస్థితికి వచ్చాము. గోడబండకు కొన్ని ఎకరాల జాగా ఒడ్ర వాళ్ళకి ఇచ్చేసిండు ఆయన ధర్మదాతగా బాలయ్య గౌడ్. అక్కడ నుంచి 80లో మిషన్ ఇక్కడ వచ్చింది 20 కోట్లు ఇక్కడ గాజురామారావు విలేజ్లో. అప్పటి నుంచి ఆయన మాకు మీకు జాగిస్తాను, మీకు అక్కడ బేకైనట్టు సహాయపడతానని చెప్పి అక్కడ ఉండేవాళ్ళు ఉన్నారు, మమ్మల్ని తీసుకొచ్చినాడు, మాకు పక్క ఆయన రాసిచ్చినాడు. ప్రమాదవశాత్తు ఇంట్లో మంటలు చెలరేగి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన BHEL టౌన్షిప్ లో చోటు చేసుకుంది. ఘటనా స్థలాన్ని పోలీసులు సందర్శించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. BHEL టౌన్షిప్ లో నివాసం ఉండే సుధాకర్ రెడ్డి అనే వ్యక్తికి మంటలంటుకొని తీవ్రంగా కాలి చనిపోయాడు. భార్య సుశీల, కుమారుడు మణికాంత్ రెడ్డి నిద్రలో ఉన్న సమయంలో జెట్ కాయిల్ పరుపుకి అంటుకోవడంతో మంటల్లో చిక్కుకుని మరణించాడని స్థానికులు అంటున్నారు. భార్య, మనవడికి కూడా మంటలు అంటుకున్నాయి. వీరు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రామచంద్రాపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆత్మహత్య, హత్య లేక నిజంగానే పరుపు అంటుకుని ప్రమాదం సంభవించిందా అనే అంశంపై కేసు దర్యాప్తు చేస్తున్నామని SI రవీందర్ రెడ్డి తెలిపారు. అయితే ఇంట్లో పెట్రోల్ డబ్బా దొరకడంతో పలు సందేహాలు వస్తున్నాయని తెలిపారు. 3 నుంచి 4 గంటల ప్రాంతంలో BHEL టౌన్షిప్లోని క్వార్టర్ నెంబర్ 2086 A బ్లాక్లో నివాసం ఉంటున్న సుధాకర్ రెడ్డి ఇంట్లో సుధాకర్ రెడ్డి, అతనితో పాటు అతని భార్య సుశీల, కుమారుడు ప్రవీణ్ రెడ్డి, కూతురు కొడుకు మనవడు మణికాంత్ రెడ్డి నలుగురు ఉండగా తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల ప్రాంతంలో వీరు నిద్రిస్తున్న సుధాకర్ రెడ్డి భార్య మరియు మనవడు నిద్రిస్తున్న గదిలోంచి పెద్ద ఎత్తున మంటలు రావడా అతని కుమారుడు హాల్లో పడుకున్న ప్రవీణ్ రెడ్డి చూసి తర్వాగా వీళ్ళు లోపటి నుంచి ఆ మంటలు బోల్ట్ తీసుకొని బయటకు వచ్చి మిగతా రూములు అన్ని పరిగెత్తగా అన్ని రూములు కాలినాయి. వాళ్ళు కూడా తీవ్ర గాయాల పాలైనరు. యాక్సిడెంటలా, క్రియేటెడా, సూసైడా అని అన్ని విధాలుగా అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేసి
వాస్తవాలు అనేది ఏందనేది బయటికి తీస్తాం. అగ్ని ప్రమాదం ముఖ్య కారణం అదే ఏమనేది తెలియట్లేదు. అతనికి కొడుకుని వాళ్ళని ఇంజూర్స్ విచారించలేదు. విచారిస్తే మిగతా నిజాలు తెలుస్తాయి. అందులో పెట్రోల్ వాసన ఇటు రూమ్లో అంటే ఇప్పుడు ఫైర్ సర్వీస్ వచ్చి ఆర్పినాక నిలిచిన నీళ్ళల్లో పెట్రోల్ వాసన వస్తుంది. మరియు పక్కన ఇంకో రూమ్లో ఎంటీ క్యాన్, పెట్రోల్కు యూజ్ చేసిన క్యాను, అంటే దాంట్లో పెట్రోల్ లేదు కానీ పెట్రోల్ వాసన వస్తుంది. ఆ క్యాన్ కూడా లభించింది. ఆ కోణం నుంచి కూడా దర్యాప్తు చేస్తుంది. మీ టీవీ న్యూస్ చందానగర్. తిరుమలగిరిలోని హోలీ ఫ్యామిలీ హై స్కూల్లో జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ అందరినీ అలరించింది. ఇన్స్పైర్ పేరుతో ఏర్పాటు చేసిన వివిధ రకాల ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తిరుమలగిరిలోని హోలీ ఫ్యామిలీ హై స్కూల్లో ఇన్స్పైర్ పేరుతో ఏర్పాటు చేసిన జిల్లా సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్ ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. పర్యావరణ పరిరక్షణ ప్రధాన అంశంగా విద్యార్థులు రూపొందించిన వివిధ రకాల ప్రదర్శనలు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసేవిగా ఉన్నాయి. కాలుష్య నివారణ, విద్యుత్, గ్యాస్ ను ఆదా చేయడం, భూగర్భ జలాలను కాపాడుకోవడం, రసాయన ఎరువులను వాడకుండా పంటలు పండించడం, నీటి వృధాను అరికట్టడం, వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడం వంటి అనేక అంశాలతో కూడిన ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. మిటివి న్యూస్, షామీర్పేట్. మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గానగర్లో గల హనుమాన్ మందిర్లో అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు హుండీని అపహరించారు. పోలీస్ స్టేషన్కి కూతవేటు దూరంలో ఈ సంఘటన చోటు చేసుకోవడంతో చుట్టుపక్కల ప్రజలు ఒకంత ఆశ్చర్యానికి గురయ్యారు. హైదరాబాద్ మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గానగర్లో గల హనుమాన్ మందిర్లో దుండగులు 2 హుండీలు పగలగొట్టి సుమారు 20,000 నగదును దొంగిలించారు. పోలీస్ స్టేషన్ కి కూతవేటు దూరంలో ఉన్న హనుమాన్ మందిర్లో దొంగతనం జరగడం చుట్టుపక్కల వారిని దిగ్భ్రాంతికి గురిచేసింది. రాత్రి 10 గంటలకు తాము గుడిని మూసి వెళ్లామని, రాత్రి 1 గంట సమయంలో ఈ దొంగతనం జరిగి ఉండవచ్చని గుడి చైర్మన్ తెలిపారు. హుండీలను రాడ్తో పగలగొట్టి డబ్బులు ఎత్తుకెళ్లారని చెప్పారు. సుమారు 6 నెలల నుండి తాము హుండీని లెక్కించలేదని తెలిపారు. సంఘటనపై మల్కాజ్గిరి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గుడిలో ఇంతవరకు కూడా ఎలాంటి అవంగన జరగలేదు. ఈ రోజు మరి ఇక్కడ చుట్టుముట్టు ప్రజలు తెలిసింది మరి ఏంది అనేది కూడా అర్థం కాని పరిస్థితులు ఉంది. మరి పొద్దున 7 గంటలకు 6 గంటలకు గుడి తీసే వరకల్లా కూడా పంతులు వచ్చి చెప్తే ఈ పరిస్థితి జరిగింది. దీని మీద వెంటనే స్పందించి మన పోలీస్ స్టేషన్ పోయినా కూడా వెంటనే వాళ్ళు కూడా 1 అవర్లో వచ్చారు. ఈ పరిస్థితి మరి ఇది ఈ రోజు గుడిదే చేసిరు అంటే నైట్ లో రాత్రి 1 o'clock 12 తర్వాత జరిగి ఉంటుంది. దాదాపు 12-13,000. మిటివి న్యూస్, మల్కాజ్గిరి. తెలంగాణ అంశంపై టీడీపీ ఇచ్చిన లేఖ ఆధారంగానే కేంద్రం రాష్ట్ర ఏర్పాటుకు ముందడుగు వేసిందని టీడీపీ నాయకులు కనకాల సూర్యం, మేచల మండల టీడీపీ నాయకులు రమేష్ గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటును సీమాంధ్ర నేతలు అడ్డుకోవడం భావ్యం కాదని, కేంద్రం వెంటనే పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని మేడ్చల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. తెలంగాణపై తెలుగుదేశం కట్టుబడి ఉన్నది. అదేవిధంగా కేంద్రంలో కూడా వెనుకకు తీసుకునే ప్రసక్తే లేదు. యూటర్న్ అనే విధానంగా లేదు. ఎందుకంటే దిగ్విజయ్ సింగ్ ఏనాడైతే ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టిండో తెలంగాణపై స్పష్టమైన వైఖరి తెలిపి తెలంగాణను ప్రకటించడం జరిగినది. ఆ ప్రకటన తెలుగుదేశం పార్టీ కూడా తెలంగాణలో దానికి మద్దతుగా తెలిపినది. మరి ఏనాడు కూడా తెలంగాణకు వ్యతిరేకంగా తెలుగుదేశం మాట్లాడడం లేదు తెలంగాణలో. మరి ఇప్పటికైనా సీమాంధ్ర నాయకులు, ఎందుకంటే అక్కడ మీకు అసెంబ్లీ కానీ సెక్రటరియట్ కానీ ఉంటే అక్కడ ఉన్న ప్రజలకు ఇబ్బంది కాకుండా వాళ్ళు బాగుపడతారు తప్ప మరి నాయకులు వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసము, వాళ్ళ పెట్టుబడుల కోసము హైదరాబాదులోనే ఉంటామని అంటారు. మరి అక్కడ ఉన్న ప్రజల గురించి ఏనాడు గమనించలేని పరిస్థితి. అక్కడ నుంచి ప్రజలు హైదరాబాదులో ఒక పనికి రావాలంటే 12 గంటల టైం పడుతుంది. ఎందుకంటే ఆ 12 గంటల టైం లోపల అలసిపోయి 4 గంటలు పండుకుంటే 16 గంటలు 2 రోజులు ఒక్క సమయము వృధాగా అయిపోతుంది. కనుక సీమాంధ్ర నాయకులను సీమాంధ్ర ప్రజలను దృష్టిలో పెట్టుకొని మరి అక్కడనే నిర్మించుకొని ప్రజలు బాగుపడే విధంగా, నాయకులు బాగుపడుతందుకు చూడకుండా మరి అక్కడనే నిర్మించుకోవాలి. అక్కడనే మంచిగా ఉండాలి. అన్నదమ్ముల్లాగా విడిపోదాము. ఎందుకంటే కలిసి ఉంటేనే బాగుంటుంది. మరి ఇక్కడ ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ప్రభుత్వాలను మీరు చేసిరు కనుక మరి ఇప్పుడైనా తెలంగాణకు అవకాశం వచ్చింది. ఆ తెలంగాణ ప్రత్యేకంగా రాష్ట్రం ఏర్పడింది కనుక మీరు అక్కడ సీమాంధ్ర నాయకులు అక్కడనే నిర్మించుకొని అక్కడనే బాగుపడి అక్కడనే పెట్టుబడులు పెట్టుకొని ఇక్కడ పెట్టుబడులు పెట్టండి. ఇక్కడ ఎవరు వద్దంటలేరు. మరి
ఈ విధంగా తెలుగుదేశం పార్టీ కూడా చెప్పడం జరుగుతుంది. ఎవరికి ఏం కాదు, ఇక్కడ ఉన్నవారు అందరూ కూడా క్షేమంగానే ఉంటారు. మీలాగా ఏదో ప్రభుత్వ ఉద్యోగులపైన దాడి చేయడం లేదు. ఇక్కడ దాడి అనేది చేసేది అనుకుంటే ఎవరు ఉండలేరు. అందుకని అందరం ఐకమత్యంగా ఉండాలని తెలియజేస్తున్నాం. జై తెలుగుదేశం, జై తెలంగాణ. జై తెలంగాణ, జై తెలుగుదేశం. ఈరోజు జరుగుతున్నటువంటి తెలంగాణ విషయంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా కట్టుబడి ఉంది. అది ముందు కూడా ఇచ్చింది రైటింగ్తో సహా కూడా. ప్రజలు ఎక్కడున్నా సుఖ సంతోషాలు ఉంటారు. ఏ ప్రాంతం వారైనా ఎక్కడైనా కానీ జీవించవచ్చు. ఏదో ఇద్దరు ముగ్గురు గురించి వాళ్ళ స్వార్థం గురించి ఈరోజు కృత్రిమ ఉద్యమం జరుగుతున్నాయి కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని అవన్నీ ఎలాంటి అభయం ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో అందరూ మంచిగా ఉంటాను, అన్నదమ్ములా విడిపోయి కలిసి ఉందామనే ఉద్దేశం ఉంటుంది కాబట్టి తెలియజేస్తున్నాము. పెట్టి పరిస్థితుల్లో కూడా అందరూ కూడా ప్రపంచంలో ఎవరైనా ఎక్కడైనా బతకవచ్చు, ఇక్కడ బతకవచ్చు, అమెరికాలో బతకవచ్చు, ఎక్కడైనా బతకవచ్చు. దానికి భయం ప్రాంతాలు ఏం అవసరం లేదు. గవర్నమెంట్ అన్ని విధాల కట్టుదిట్టమైన హామీలు ఇస్తుందని మీరు చెప్తున్నారు. అందుకని దయచేసి ఉద్యమాన్ని ఆపుకొని యథావిధిగా విజయనకు పాల్గొని ఎవరి వారు చూసుకుందామనే ఉద్దేశంతో చెప్తున్నారు. కాబట్టి జై తెలుగుదేశం, జై తెలంగాణ. కుత్బుల్లాపూర్ సర్కిల్ హెచ్ఏఎల్ కాలనీలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న పాఠశాల విద్యార్థులకు కేహెచ్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. ప్రతి వ్యక్తి తన జీవితంలో కొంతమేర సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని ట్రస్ట్ చైర్మన్ కొలన్ హనుమంతరెడ్డి సూచించారు. గాజుల రామారం డివిజన్ హెచ్ఏఎల్ కాలనీ ప్రాంతంలోని వరల్డ్ విజన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తలసేమియా ఎయిడ్స్ బాధితుల పిల్లలకు కేహెచ్ఆర్ ట్రస్ట్ తరపున ఉచిత నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీపీ కొలన్ హనుమంతరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పిల్లలకు బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డేవిడ్, ఆనంద్, నాగరాజ్, మేకల ఐలయ్య, కమలాకర్, షెమినాజ్ బేగం తదితరులు పాల్గొన్నారు. మీటీవీ న్యూస్, చింతల్. కుత్బుల్లాపూర్ సర్కిల్ భాగ్యనగర్ కాలనీలో శ్రీకృష్ణ యాదవ్ సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సూరారం కార్పొరేటర్ సురేష్ రెడ్డి పాల్గొన్నారు. శ్రీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలను పురస్కరించుకుని కుత్బుల్లాపూర్ సర్కిల్ భాగ్యలక్ష్మి కాలనీలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూరారం డివిజన్ కార్పొరేటర్ సురేష్ రెడ్డి హాజరై అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా భాగ్యలక్ష్మి కాలనీలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కాలనీ ప్రజలు ఎంతో ఐకమత్యంతో ఈ వేడుకలను జరుపుకోవడం శుభ పరిణామమని ఆయన పేర్కొన్నారు. యాదవుల ఆరాధ్య దైవమైన శ్రీకృష్ణ ఆలయాన్ని ఏర్పాటు చేయడానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని కాలనీ వాసులకు సురేష్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ యొక్క భాగ్యలక్ష్మి కాలనీలో గత 16 సంవత్సరాల నుంచి కూడా మరి ఇక్కడ శ్రీకృష్ణ యాదవ్ సంఘం వారు మరి ఎంతో రంగరంగ వైభవంగా మన కులాలకు ప్రాంతాలకు అతీతంగా మరి ఎప్పుడు కూడా ఈ యొక్క శ్రీకృష్ణాష్టమి చేస్తారు. మరి ఈ యొక్క శ్రీకృష్ణాష్టమిలో మరి ఇక్కడ వచ్చిన వారికి భోజనాలే కానివ్వండి, అదేవిధంగా దర్శనానికి కానివ్వండి, ఇక్కడ వచ్చిన వాళ్ళన్నిటికీ అన్ని రకాల సదుపాయాలు చేసి మరి ఇక్కడ వచ్చిన భక్తులు కూడా ఎలాంటి బాధ లేకుండా మరి యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లిన యొక్క కమిటీ వారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఆ భగవంతుని కూడా ఒకటే కోరుతా ఉన్నాం. మరి ఇక్కడ ఉన్న వారందరూ కూడా సుఖ సంతోషాలతో భోగ్య భాగ్యాలతో ఉండాలని చెప్పి కూడా తెలియజేస్తూ మరి యొక్క కాలనీ వారికి ఎంతో కాలం నుంచి ఒక కోరిక మిగిలిపోయింది. మరి ఆ కోరిక మీరు ఒక గుడి ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మరి చాలా కాలం నుంచి చూస్తూ ఉన్నారు. మరి ఆ కోరిక తీరటం లేదు. మరి ఆ భగవంతుని కూడా నేను కోరుతాను. మరి మన గవర్నమెంట్ లాంటిది ఏదున్నా కానీ నేను కూడా సహకరించి మన యొక్క గుడిని ముందుకు తీసుకెళ్తాకి నేను కూడా సపోర్ట్ చేస్తానని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ యాదవ్ సంఘం సభ్యులు రాము యాదవ్, యాదగిరి యాదవ్, మల్లేష్ యాదవ్, ఏరియా వార్డు మెంబర్ ఐలాష్ గౌడ్, పలువురు యాదవ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మీటీవీ న్యూస్, కుత్బుల్లాపూర్. కుత్బుల్లాపూర్ సర్కిల్ గాజుల రామారం పరిధిలోని నల్లగొట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల మొదటి రోజులో భాగంగా ఆలయంలో గణపతి హోమం, సత్యనారాయణ వ్రతం వంటి కార్యక్రమాలు నిర్వహించారు.
గాజుల రామారం పరిధిలో గల నల్లగుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తి ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ ఇంద్రసేన గుప్తా తెలిపారు. ఉత్సవాల్లో మొదటి రోజున పలు దైవిక కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ కమిటీ తెలిపింది. గాజుల రామారం పరిసర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని కమిటీ నిర్వాహకులు పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాలకు ఇచ్చేస్తున్న భక్తులకు త్రాగునీరు, వైద్య సదుపాయంతో పాటుగా అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశామన్నారు. నేటి నుండి 3 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని చైర్మన్ ఇంద్రసేన గుప్తా తెలిపారు. గాజుల రామవరం గ్రామ పరిధిలో ఉన్నటువంటి స్వయంభూ శ్రీ నల్లగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా శ్రావణ మాసంలో మరి ఆఖరి శనివారాన్ని పురస్కరించుకొని బ్రహ్మోత్సవాలను ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఉదయం 6 గంటలకు స్వామివారి అభిషేకము, అర్చన కార్యక్రమాలతో మరి గ్రామ పెద్దలందరి ద్వారా ఈ కార్యక్రమాలను మేము మరి ప్రారంభించుకోవడం జరిగింది. తదనంతరము మరి గణపతి హోమము, అదేవిధంగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి సహస్రనామ ఆవాహనము, తదుపరి పూర్ణావతి కార్యక్రమాన్ని కూడా ఇప్పుడే నిర్వహించుకోవడం జరిగింది. లక్ష్మీనరసింహ స్వామి వారికి ప్రీతికరమైనటువంటి రోజు శనివారము, శ్రావణ మాసంలో ఆఖరి శనివారము. మరి ఆ రోజు మరి గాజుల రామవరం గ్రామం నుండి పూర్వకాలం నుండి ఏ విధంగా అయితే మరి గ్రామ ప్రజలు భక్తులు అందరు కలిసి మరి స్వామివారి పల్లకిని ఊరేగింపుగా దేవాలయం వరకు తీసుకురావడం జరుగుతుందో అదేవిధంగా ఈసారి మరి పెద్ద ఎత్తున మరి భక్తులందరి కోలాహలం అందరి సమక్షంలో మరి భజనలు, అదేవిధంగా చిన్నపిల్లల కోలాటాలు ప్రోగ్రాం కూడా పెట్టి మరి స్వామివారిని గాజుల రామారం గ్రామం నుండి దేవాలయం వరకు ఊరేగింపుగా తీసుకురావడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంలో భక్తులందరికీ తెలియజేస్తూ, ఈరోజు గాజుల రామారం గ్రామం నల్లగుట్ట లక్ష్మీనరసింహస్వామి కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి. ఉదయం అభిషేకము, పూజా కార్యక్రమాలతో ఇంతకుముందే గణపతి హోమం జరిగింది. అదేవిధంగా రేపు స్వామివారి కళ్యాణము, అనంతరం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఉంటుంది. మరియు శనివారం ఆఖరి శనివారం శ్రావణ మాసం రోజు స్వామివారి ఊరేగింపు గాజుల రామారం గ్రామం నుండి హెచ్చరికల్లి మీదుగా సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ 3 రోజులు పురస్కరించుకొని భక్తులు అధికంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుచు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, పరిసర ప్రాంతాల భక్తులు తదితరులు పాల్గొన్నారు. మీటీవీ న్యూస్, గాజుల రామారం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాప్రా చెరువులో అక్రమంగా నిర్మిస్తున్న దేవాలయ పనులను అడ్డుకున్న రెవెన్యూ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల ప్రోత్సాహంతోనే కబ్జా చేస్తున్నారన్న బీజేపీ నాయకులు. సేవా కార్యక్రమాలతోనే గుర్తింపు లభిస్తుందన్న కేహెచ్ఆర్ ట్రస్ట్ చైర్మన్. హెచ్ఏఎల్ కాలనీలోని విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాల పంపిణీ. తిరుమలగిరిలో జిల్లా సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్, అలరించిన విద్యార్థుల ప్రదర్శనలు. ప్రతి ఒక్కరూ గాంధీ మార్గాన్ని ఎంచుకోవాలన్న గాంధీ కింగ్ ఫౌండేషన్ ప్రతినిధులు. ఖైదీల పిల్లలకు 3 లక్షల రూపాయలు విరాళం అందజేత. ఇవి రంగారెడ్డి జిల్లా వార్తా విశేషాలు. నమస్కారం.